ఏరువాక పూర్ణిమ వస్తే ఇంకా పండుగలు కూడా వస్తాయి వెనక. మళ్ళీ మా దగ్గర పీర్ల పండుగ అన్నీ చేస్తారు కదా, అది చాలా మంచిగా అవుతుంది. ఇంకా టైలర్లకి ఎప్పుడు అబ్బా రెస్ట్ ఉండేది, ఎప్పుడు చీర కొనుక్కుంటే అప్పుడు కట్టుకోవాలని ఆరాటం ఆడోళ్ళకు ఉంటే ఇంకా టైలర్లకు రెస్ట్ అనే మాటే ఉండదు. ఎందుకంటే మాకు కూడా చేతి నిండా పని ఉండాలి, లేదన్నట్లేదు. కానీ ఇంకా ఇప్పుడు అన్నీ ఒకటేసారి వస్తే మేము ఎట్లా చేయాలి పని, ఏదో ఒకటి ఆగిపోతుంది కదా. అట్లా అంటేనంటే ఓపిక తక్కువ మందికి, ఏం చేస్తాం, తప్పదు మరి. నైట్ డే చేయాలి, అందు గురించి ఇప్పుడైతే చాక్లెట్ తినాలి. కన్నయ్య అయితే మంచిగా ఉన్నాయమ్మా, చాక్లెట్లు తిను అంటున్నా. చూస్తే బాగానే ఉన్నాయి. మరి మీరు ఏమేమి చేస్తుండ్రు, ఏమేమి లేదు కామెంట్ చేస్తే చేయండి. ఏమేమి వంటలు చేసిండ్రు? మేమైతే ఈరోజు కర్రీ, చపాతి, టమాటా కర్రీ చేసిన, చపాతి, అన్నం అయితే చేసిన. ఇచ్చినట్టే ఇచ్చి తీసుకోవడం న్యాయమేనా? చూడండి, తనైతే 3 తీసుకున్నాడు. ఇంకా మాకు కన్నయ్యకు ఒకటి అలవాటు, ఎవరైనా ఏమన్నా మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బెన్స్ చేయడం, మధ్యలో తూరడం, మధ్యలో దూరి నాకు టూరిపిసి నాకు పోరిపిసి అనుకుంటుంటారు. పిల్లలకైనా ఈ అలవాటు బాగాలేదు, నాకు నచ్చదు కూడా. కానీ పిల్లగానికి చెప్తే విన్నాడు. చూడండి, మీరు టైలర్ అయి ఉంటే మీ బాధ కూడా ఇంతే, నాకు తెలుసు. మరి ఇంతే అయితే కామెంట్ చేయండి, ఓకేనా? మరి వీడియోస్ నిన్న మొన్న అయితే పెట్టలేదు, టైం బిజీ ఉన్నందువలన పెట్టలే. ఇక నాకైతే చాలా కోపం వస్తుంది కన్నయ్య అని చెప్తే. అట్లా చేస్తాడు కన్నయ్య, మరి కోపం వచ్చేటట్లా చేస్తాడు. ఇంకా వీడియో అయితే నిన్న మొన్న అప్లోడ్ చేసిన కానీ అన్నీ చెప్పాలంటే టైం కుదరదు, అందు గురించి ఎక్కువ వీడియోస్ పెట్టలేదు. కాబట్టి ఇప్పుడు వీడియోస్ వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి, ఓకేనా? మరి కన్నయ్య అయితే ఊరికి వెళ్తుంది. బాయ్. మరి ఇప్పుడైతే టిచ్చింగ్ చేయాలి, ఇంకా మస్తు బట్టలు ఉన్నాయి.